అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చంద్రదేవ్ వర్మ పిఎస్కే చిన్నపిల్లల వైద్య నిపుణుడు విమ్స్ మెడికల్ వైద్య కళాశాల విజయనగరంలో పనిచేస్తున్నాను. నేను ఇవాళ మీకు చిన్నపిల్లల్లో వచ్చే ప్రెజెంట్ ఈ జనరేషన్లో 2 ప్రధానమైన సమస్యలతో చిన్నపిల్లలు బాధపడుతున్నారు. ఆ రెండింటి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, లేట్‌గా మాటలు రావడం. చాలా మంది పిల్లల్లో ఈ రోజుల్లో మాటలు లేట్‌గా వస్తున్నాయి. 2, ఒబేసిటీ అంటే ఊబకాయం. ఈ 2 రకాల సమస్యలు చాలా మంది పిల్లలలో ఉంటున్నాయి. వీటిని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి, వీటి వల్ల నష్టాలు ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం. మొదటిది, మాటలు లేటుగా రావడం. స్పీచ్ డిలే అనేది ఈ రోజులో సర్వసాధారణమైన ప్రాబ్లం అయిపోయింది. ఇది ఎందుకు అంటే, ఫస్ట్ మనం వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వట్లేదు. పేరెంట్స్ వాళ్ళతో డైలీ ఇంత టైం స్పెండ్ చేయాలని పెట్టుకొని స్పెండ్ చేయాలి. సో స్పెండ్ చేస్తే మాటలు లేటుగా రావడం అనేది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైం. మీరు చాలా ఎక్కువసేపు పిల్లలకి సెల్ ఫోన్లు, టీవీలు ఇచ్చేసి వదిలేస్తున్నారు. సో దానివల్ల కూడా మాటలు లేట్‌గా వస్తున్నాయి. ఈ రెండింటిని మనం అవాయిడ్ చేస్తూ వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. మనం మాట్లాడాలి వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి. వాళ్ళు చెప్పింది కూడా వినడం కూడా నేర్చుకోవాలి మనం. వాళ్ళు ఏదైనా చెప్తే అది పనికిరానిది కదా, చెత్త కదా అని మనం వాళ్ళు తిట్టేసి పక్కకు పెట్టేయకూడదు. వాళ్ళు ఏం చెప్పినా మనం చాలా పేషెన్స్‌తో వినాలి. వాళ్ళతో కూడా మనం క్లారిటీగా మాట్లాడచ్చు. పాత రోజుల్లో బయటకి తీసుకెళ్ళి తినిపించేటప్పుడు ఎక్కువసేపు కథలు చెప్పడం అవన్నీ చెప్తూ ఉంటే మాటలు తొందరగా వస్తాయి. వాళ్ళకి కరెక్ట్ టైంకి వస్తాయి. ఒకవేళ మాటలు మరీ లేట్‌గా వస్తున్నాయి, 2 ఏళ్ళైనా సరిగ్గా మాటలు రావట్లేదు అంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించండి. లేకపోతే మా మిమ్స్‌లో చైల్డ్ డెవలప్మెంటల్ సెంటర్ అని ఉంది. వెంటనే అక్కడికి వచ్చి కలిస్తే అది నార్మల్‌గా ఇటువంటి కారణాల వల్ల లేదంటే వేరే కారణాల వల్ల అని ఐడెంటిఫై చేసి దాని తాలూకా ట్రీట్మెంట్ ఇస్తాం. అన్ని మాటలు లేట్‌గా వచ్చిన తర్వాత అది ఆటిజం కాదు. మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా రెండో ప్రధాన సమస్య ఏంటి? ఊబకాయం, ఒబేసిటీ. ఈ రోజుల్లో పిల్లల్లో అధిక బరువుగా ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? ఒకటి, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. పనికిరాని చెత్త అంతా తినడం బయట, జంక్ ఫుడ్స్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. 2, ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సరిగ్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, స్కూల్లో ఆటలు లేకపోవడం, ఇంట్లో కూడా అలా టీవీల ముందు కూర్చోవడం, బయటకెళ్ళి ఆడుకోకుండా చేయడం. ఈ కారణాల వల్ల మెయిన్ ఏంటంటే ఒబేసిటీ. ఇది వచ్చిందంటే దీనివల్ల పిల్లల్లో తొందరగా షుగర్ వచ్చేస్తుంది, బీపీలు వచ్చేస్తాయి. మెయిన్ రాత్రి నిద్ర పట్టదు. ఒబేసిటీ ఉంటే నిద్ర పట్టదు. సో ఈ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో ఇది రాకుండా ఏం చేయాలంటే మనం గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే డైలీ కూరగాయలు, పళ్ళు శుభ్రమైన ఆహారమే తినాలి. జంక్ ఫుడ్స్ ఇవ్వకూడదు. ఈ కూల్ డ్రింక్స్ లాంటివి అసలు ఇవ్వకుండా ఎక్కువ శాతం పళ్ళు, కూరగాయలు ఎక్కువ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్, ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ టైం అనేది ఉండాలి. ఈ స్క్రీన్ టైం, ఆ టీవీల ముందు కూర్చోవడం గట్టా, సెల్ ఫోన్స్, టీవీలు అవాయిడ్ చేసి స్క్రీన్ టైం బాగా తగ్గించుకోవాలి. మెయిన్ ఒబేసిటీని ప్రివెంట్ చేసుకోవాలి. మీరు ఏమైనా అధిక బరువు ఉన్నారనిపిస్తే దీన్ని మానిటర్ చేసుకోవడానికి రెగ్యులర్గా మీ బిఎంఐని మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయినా మీరు ఇంట్లోనైనా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి, దాని ప్రివెన్షన్ ఇంకా మీకు ఫర్దర్గా దాని గురించి తెలియాలంటే మీరు మిమ్స్ హాస్పిటల్కి వచ్చి చిన్నపిల్లల వైద్య విభాగంలో సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.